వృషభ రాశి వారికి ఆగస్టు 7 శుక్రవారం జీవితంలో అరుదైన శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి కటాక్షంతో డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, నిలిచిపోయిన పనులు ఒక్కొక్కటిగా అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఈరోజు చంద్రుడు మీ వృషభ రాశిలో సంచరిస్తుండటం వల్ల మీ అదృష్ట వేగం తిరిగి అవకాశం ఉంది. చివరిలో చెప్పే లక్ష్మీదేవి పరిహారాన్ని మాత్రం తప్పకుండా వినండి. అది మీ జీవితంలో శుభవార్తకు ద్వారాలు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాము. శ్రీ లక్ష్మీనారాయణుల ఆశీస్సులతో ఆగస్టు 7, 2026 శుక్రవారం వృషభ రాశి వారి సంపూర్ణ దినఫలాలకు స్వాగతం. ఈరోజు మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం కావడంతో ఆర్థిక పురోగతి, ధనయోగం, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు, కుటుంబ సంతోషం, వివాహ యోగం, ఆరోగ్య పెరుగుదల, కోర్టు వ్యవహారాల్లో అనుకూలతలు, పెట్టుబడుల ద్వారా లాభాలు, విదేశీ అవకాశాలు వంటి అనేక శుభ ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలను మనం తెలుసుకుందాం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనం సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం 7వ తారీఖు ఆగస్టు 2026 శుక్రవారం నవమి సాయంత్రం 4:37 వరకు ఉండి దశమి ప్రారంభమవుతోంది. కృత్తికా నక్షత్రం సాయంత్రం 6:43 వరకు ఉండి తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడియలు సాయంత్రం 4:27 నుంచి 5:57 వరకు, వర్జం ఉదయం 7:28 నుంచి 8:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు. చంద్రుడు వృషభ రాశిలోనే సంచరిస్తున్నారు. ఈరోజు చంద్రుడు మీ జన్మ రాశిలో సంచరిస్తుండటం, అలాగే శుక్రవారం మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిసి రావటం చేత ధన ప్రాప్తి, ఉద్యోగంలో శుభవార్తలు, వ్యాపార వృద్ధి, కుటుంబ ఆనందం, పెట్టుబడుల లాభం, ఆస్తి వ్యవహారాలలో పురోగతి, ప్రేమ, వివాహ యోగం, కెరియర్ గ్రోత్, ప్రమోషన్ అవకాశాలు, కొత్త ఆదాయ మార్గాలు బలపడే సూచనలు ఉన్నాయి. అయితే ఏ రంగంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభవార్త వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చివరిలో చెప్పేటటువంటి మహాలక్ష్మీదేవి పరిహారం మీ అదృష్టాన్ని ఎలా పెంచుతుందో ఇవన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి ఆగస్టు 7, 2026 ఆర్థిక పరిస్థితి కనుక మనం చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి కటాక్షంతో ధనయోగం బలపడుతోంది. ఆగిపోయిన డబ్బు, బకాయిలు లేదా పెండింగ్ చెల్లింపులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత మీ యొక్క ఆర్థిక విషయాలలో ఒక శుభవార్త వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో తొందరపాటు నిర్ణయాల కంటే సరైన ప్రణాళికతో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి సంపద నిర్మించుకునేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోంది. ఈరోజు మీకు ఒక కొత్త ఆదాయ మార్గం, ఆన్లైన్ ఇన్కమ్, డిజిటల్ బిజినెస్ లేదా ఫ్రీలాన్సింగ్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిశీలిస్తే రాబోయే నెలల్లో మంచి లాభాలనేవి రాశి వారు పొందుతారని చెప్పొచ్చు. ఇక రాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్, శాలరీ ఇంక్రిమెంట్, కెరియర్ గ్రోత్కు సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టానికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి డీల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మెడికల్, ఫార్మసీ, ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్, అలాగే రీటైల్ రంగాలలో ఉన్న వారికి మంచి పురోగతి అనేది కనిపిస్తోంది. ఇక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్, ఎంపిక లేదా శుభ సమాచారం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు వచ్చిన అవకాశాన్ని ఆలస్యం చేయకుండా ఉద్యోగస్తులు వినియోగించుకోవటం అనేది మంచిది. ఇక ప్రేమ, వైవాహిక జీవిత పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక ప్రేమించిన వ్యక్తితో ఉన్న చిన్నపాటి అపార్థాలనేవి తొలగి సంబంధం మరింతగా బలపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం లేదా కుటుంబ సభ్యుల నుంచి సానుకూలమైనటువంటి స్పందన వచ్చేటటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీ కుటుంబానికి ఆర్థికంగా కూడా ఉపయోగపడే అవకాశం కనిపిస్తోంది. మరి కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి అవకాశాలు ఉంటాయో చూసుకుంటే కనుక ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యన
ఆనందం మరియు ఐక్యత అనేది ఈ రాశి వారికి పెరుగుతుంది. ఆస్తి, ఇల్లు లేదా కుటుంబ ఆర్థిక విషయాలలో పెండింగ్‌లో ఉన్నటువంటి చర్చలు అనుకూలంగా ముగిసేటటువంటి సూచనలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదంతో మీరు ప్రారంభించే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. మరి ఈ రాశి విద్యార్థులకు గనక మనం చూసుకుంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు, బ్యాంక్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆర్ఆర్‌బీ వంటి పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్నారో ఈరోజు చదువుపైన ఏకాగ్రత పెరుగుతోంది. విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక శుభ సమాచారం అందే అవకాశం ఉంది. గురువుల సూచనలు పాటిస్తే క్రమశిక్షణతో చదివితే ఆశించిన ఫలితాలు మరింత చేరువ అవుతారు ఈ రాశివారు. మరి రాశి మహిళలకు ఈరోజు కనుక మనం చూసుకుంటే మహాలక్ష్మి కటాక్షంతో మీ ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం మరియు శుభ వాతావరణం అనేది పెరుగుతోంది. ఉద్యోగం చేసేటటువంటి మహిళలకు గుర్తింపు, ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు లభించే రోజని మనం చెప్పుకోవచ్చు. హోమ్ బిజినెస్, బొటిక్, బ్యూటీ, ఆన్లైన్ బిజినెస్ చేసే మహిళలకు కొత్త ఆదాయం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల కంటే ముందుగా ఆరోగ్య పరిస్థితులు కూడా మనం చూసుకుంటే ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి. సమయానికి ఆహారం తీసుకోవటం వలన మీ శారీరక శక్తి పెరుగుతుందని చెప్పచ్చు. యోగా, ధ్యానం లేదా ప్రాణాయామం చేయటం వల్ల ఒత్తిడి అనేది తగ్గి మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి లభిస్తుందండి. అలాగే ఎక్కువసేపు పనిచేసేవారు తగినంతగా విశ్రాంతి తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మరి పరిహారాలు మరియు దైవ సూచనలు మనం చూసుకుంటే ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లని పువ్వులతో పూజ చేసి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే సాయంత్రం పూట నెయ్యి దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేస్తే ధనయోగం బలపడుతుందని విశ్వసిస్తారు. అలాగే పేదలకు అన్నదానం చేయటం లేదా అవసరమైన వారికి సహాయం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుందని ఒక ఆధ్యాత్మిక విశ్వాసం. మరి ఇవి ఈ యొక్క వృషభ రాశి వారికి ఆగస్టు 7, 2026 శుక్రవారం మహాలక్ష్మి అనుగ్రహంతో ఉన్నటువంటి ధనయోగం, ఉద్యోగ పురోగతి, వ్యాపార లాభాలు, అలాగే కుటుంబ సంతోషం, అవకాశాలు, శుభవార్తలు వినే రోజుని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. రేపటి వృషభ రాశి దినఫలాల్లో మళ్ళీ కలుద్దాం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాను.